సో ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ మనం ఏం తీసుకెళ్ళాలి, ముందుగా ఏం తీసుకెళ్ళాలి అండ్ సేఫ్టీ వేర్కి మన దగ్గర ఏం ఉండాలి అనేది నేను ఈ వీడియోలో మీకు రూట్ మ్యాప్తో పాటు నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి స్ట్రైట్గా ఓల్డ్ మంచిర్యాల రూట్లో మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ముందు కనిపించే గేటే ఫారెస్ట్ అండి. అక్కడ నుంచి మన యాక్చువల్ ఆక్రీ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మన అడ్వెంచర్ ఇక్కడ నుంచి వేరేలాగా ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఫస్ట్ అడ్వెంచర్ యాక్చువల్గా ఈ రోడ్ మాత్రం చాలా చండాలంగా ఉంది అండ్ రాళ్ళు అయితే మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తున్నాయి. ఇది ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ 500cc అయినా కానీ కేటీఆర్ సార్ గుండాల వాటర్ ఫాల్స్ మంచిర్యాల దగ్గర చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ అనుకుంటా. కానీ ఇక్కడ రోడ్ ఒకటి బాగుంటే మంచి ప్లేస్ అవుతుంది సార్ ఇది. చెట్ల సౌండ్ వస్తుంది. ఏం సప్పుడు చుట్టూ ఊగిన సౌండ్. బాబా మనం అక్కడ వెళ్తే అక్కడ వరకు ఆగేద్దామా? అక్కడ మెల్లగా. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు ఆ లొకేషన్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ మనం ఏం తీసుకెళ్ళాలి, ముందుగా ఏం తీసుకెళ్ళాలి అండ్ సేఫ్టీ వేర్కి మన దగ్గర ఏం ఉండాలి అనేది నేను ఈ వీడియోలో మీకు రూట్ మ్యాప్తో పాటు నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీరు ఆ వాటర్ ఫాల్కి ఎలా రీచ్ అవ్వాలనేది మీకు ఇన్ డీటెయిల్గా ఉంటుంది విత్ మనం డూస్ అండ్ డోంట్స్, లైక్ మనం ఏం తీసుకెళ్ళాలి అండ్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను దారిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రూట్ చూపిస్తూ. ఓకేనా? చలో మనం స్టార్ట్ అయిపోతాం ఇంకా మన జర్నీకి. సో ఇప్పుడు మనము మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి స్ట్రైట్గా ఓల్డ్ మంచిర్యాల రూట్లో మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ రూట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ లేదు, రైట్ లేదు, ఓన్లీ ఒకటే రోడ్ ఉంది అండ్ ఆ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి.
సో ఈ ఓల్డ్ మంచిర్యాల రూట్లో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత రోడ్ లెఫ్ట్కి వెళ్తుంది అండ్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఈ స్పాట్లో మనము స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా కనిపించే ఈ రోడ్లో మనము స్ట్రైట్గా అలాగే ఇంకొక 5 to 10 కిలోమీటర్స్ మన జర్నీ కొనసాగించాల్సిందే. సో అలా మన జర్నీ ఒక 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఇలాంటి ఒక బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఇదే దండపల్లి చౌరస్తా. ఈ దండపల్లి చౌరస్తా నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఒకటే రూట్ మనకి ఇంకా. సో ఇప్పుడు లాంగ్ వ్యూలో మనకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, మేబీ మీకు ఈ వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ కనిపిస్తున్నట్టయితే ఆ కొండలు వెనకాల ఎక్కి దిగిన తర్వాత మన స్పాట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ దిశగా మనం ఇప్పుడు ప్రయాణం చేయాలి. సో ఈ రూట్లో మనం అలాగే ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రోడ్ లెఫ్ట్కి రైట్కి ఉంటుంది. ఈ స్పాట్లో మనం లెఫ్ట్కి తీసుకోగానే ఇమీడియట్గా రైట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా సో ముందు కనిపించే గేటే ఫారెస్ట్ అండి. అక్కడ నుంచి మన యాక్చువల్ ఆఖరి అడ్వెంచర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మన అడ్వెంచర్ ఇక్కడ నుంచి వేరేలాగా ఉంటుంది, చూస్తూనే ఉండండి. రూట్ మాత్రం ఫస్ట్ అడ్వెంచర్.
ఈ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే చాలా లైట్ వెయిట్ తీసుకుని రండి, హెవీగా ఏం క్యారీ చేయకండి. ఎందుకంటే మధ్యలో దిగి చాలా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే బైక్ పైన ఇద్దరు పోయే పరిస్థితి అసలే లేదు. ఇలాంటి రోడ్స్లో ఇన్క్లైన్ ఉన్న పరిస్థితిలో ఇలాగా నేను ఆల్మోస్ట్ నా బ్యాగ్ చాలా వెయిట్ ఉంది, నేను అది వేసుకొని ఆల్మోస్ట్ ఇలా నడుస్తూనే ఉన్నాను అనమాట. చాలా దూరం వరకు నడిచాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం చూసి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్. కేటీఆర్ సార్ గుండాల వాటర్ ఫాల్స్ మంచిర్యాల దగ్గర, చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ అనుకుంటా. కానీ ఇక్కడ రోడ్ ఒకటి బాగుంటే మంచి ప్లేస్ అవుతుంది సార్ ఇది. ఇంకా చాలా పైకి వెళ్ళాలా, బండి మీద ఇద్దరు పోయే పరిస్థితి కనిపించట్లే. సో సగం దూరం నడుచుకుంటూనే పోవాల్సి వస్తుంది. సో అలా ఆ కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగినాము. ఇది దిగిన తర్వాత మళ్ళీ ఆ ఇంకో కొండ మీదికి వెళ్ళాల్సిన రెండో కొండకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది, ఒక వ్యక్తి. ఐ డోంట్ నో అతను ఎవరో, మరి ఈ వాటర్ ఫాల్స్కి ఫౌండరా, ఇంజనీరా నాకు తెలీదు. బట్ ఆ విగ్రహం నుంచి స్ట్రైట్ అలాగే వెళ్ళాలన్నమాట. వెళ్తే ఫైనల్గా మనము లొకేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఆ విగ్రహం కనిపించిందంటే ఆల్మోస్ట్ మనం వచ్చామని అనుకోవాలా. సో ఫైనల్గా మనం డెస్టినేషన్కి అయితే వచ్చాము. సో మన వెహికల్ మాత్రం ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 5 minutes కూర్చోండి, రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీ ప్రయాణం కిందికి స్టార్ట్ చేయండి. ఎట్లుంది బాబా ట్రెక్కింగ్? చాలా హారబుల్గా ఉంది, రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారా? రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ప్రాణాలన్నీ అరిచేతిలో పట్టుకొని వచ్చినాం ఇద్దరం. తగడా అడ్వెంచర్ ఇవి. ఇవో ఇంకో వాటర్ ఫాల్స్ ఇక్కడ. కిందికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికే వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడే చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో మన కిందికి వెళ్ళడానికి దారి ఇదిగో, ఇక్కడ ఈ మోటార్ పంప్ ఉంది, అక్కడ నుంచి మనం ఇట్లా కిందికి వెళ్ళొచ్చు. Oh my God. ఇది పట్టుకోబో. చెట్ల సౌండ్ వస్తుంది. ఏం సప్పుడు? చుట్టూ ఊగిన సౌండ్. చేతిలో ఉంది కదా, ఏం కలుపు. కిందికి వెళ్ళే దారి మాత్రం చాలా డేంజర్గా ఉంది.
అండ్ ఒక్కళ్ళు రావడం అయితే ఇది నాట్ ఎట్ ఆల్ సజెషబుల్. షూస్ వేసుకొని కంపల్సరీ రావాలా, షూస్ వేసుకోకుండా రావద్దు, చాలా ఇబ్బంది పడతారు. మెయిన్ ఏంటంటే బండ్లు, కార్ అయితే రాదు ఈ ప్లేస్కి, కార్ రాదు. అండ్ ఓన్లీ 2 వీలర్, అది కూడా మంచి, మేమైతే ఏమంటారు బుల్లెట్ 500cc మీద వచ్చినాం కాబట్టి అది అట్లా లాగింది. వేరే చిన్న చిన్న బండ్లు అయితే చాలా కష్టం ఇక్కడ. కార్ అయితే అసలే హోప్ పెట్టుకోవద్దు. సో ఒక్కొక్క అడుగు ఆచితూ చేయండి బావ, ముందేముందో తెలియదు కాబట్టి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం వాటర్ కానీ అండ్ మీరు ఏమైనా స్నాక్స్ కానీ మీరే తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమీ దొరకవు, హైవే మీదే తీసేసుకోవాలి ఏమైనా తీసుకునేది ఉంటే. బట్ ఇక్కడ ఏమైనా వాటర్ ఇట్లా దొరుకుతాయి అనుకుంటే మాత్రం తాగడానికి మాత్రం ఏమీ దొరకవు మీకు. సో ఫస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి రావాలి. ఆహా, కిందికి ఇంకా పోతుంటే ఇంకా డేంజర్గా కనిపిస్తూ ఉంది దారి. బాబా మనం అక్కడ వెళ్తే అక్కడ వరకు ఆగేద్దామా? అక్కడ మెల్లగా. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? చాలా స్లిప్పరీగా ఉంది అమ్మా, చాలా అడ్వెంచర్గా ఉంది ఇదైతే చాలా. ఇటు ఉంటుంది తిరుగుతాం మనం. యా, చూసారు కదా, ఇంత మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్కి రావాలంటే ఎంత ట్రెక్కింగ్ చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత పైకి ఎక్కాలి, ఎంత కింది దిగాలి. అండ్ ఫైనల్గా సో ఇదండి, మన గుండాల వాటర్ ఫాల్స్కి రావాలంటే ఈ విధంగా మనము ఎక్కాలి, దిగాలి. అండ్ మీకు ఓల్డ్ మంచిర్యాల నుంచి ఎట్లా రావాలనేది నేను మీకు చూపించాను. సో ఈ ప్రకారంగా రండి. గూగుల్ మ్యాప్స్ పెడితే మాకు కూడా తెలుస్తుంది కదా అంటే, అవును, మీరు గూగుల్ మ్యాప్స్ పెడితే కూడా ఇక్కడికి తీసుకొస్తుంది. కాకపోతే రూట్ ఎట్లా ఉందో గూగుల్ మ్యాప్స్ చూపెట్టదు, నేనే చూపెట్టాలి. అందుకని రోడ్స్ అన్ని క్లియర్గా చూపించా ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో మీరు ఇక్కడికి రావాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రావాలి. వాటరు, ఫుడ్ అన్నీ అరేంజ్ చేసుకొని రండి. ఇదిగో మా బ్యాగు, మావి తిండి అన్నీ మేము తీసుకొని ఇట్లా మోసుకొని వచ్చాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసుగా, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.